ఎన్ని పాములు చూసి కానీ ఇట్లా పాము చూడలేను. వచ్చి దీనికి మరి సాయం ఉందన్నా సాయం కుర్రగా అవుతుంది వెనక మామూలుగా ఇది ఎన్ని పాములు చూసి కానీ ఇట్లా పాము చూడలేను. మించిన పాము అక్క ఎద్దుడి తమ్ముడు ఎద్దుడి ఎప్పుడైనా ఫోన్ కడితేనా నువ్వు భయపడేవాళ్ళంటే ఎంత భయపడిస్తావు కదబ్బా, నన్ను ఎంత భయపడిచేది. అవి స్పెక్టికల్ వెనమస్ కోబ్రా ట్రక్ అది. ఫ్రెండ్స్ మీరు చూసినది ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా. దీన్ని తెలుగులో నాగపాము అంటారు, హిందీలో నాగ అంటారు, సైంటిఫిక్ నేమ్ నాజా అంటారు. ఫ్రెండ్స్ ఇలాంటి పాములు కరిస్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. నాటు వేద్దాం మంత్రాలు తాయెత్తులని చాలా మంది నాటు వేద్దాం వెళ్తుంటారు అనమాట. అలా వెళ్ళకూడదు. ఈ పాము అట కాదు, ఇది విషపూరితమైన పాము అనమాట. ఈ పాము కరిసిందంటే నాటు వేద్దామని పోకూడదు మనం, వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఇంకోటి ఏముందంటే రైతన్నలు అన్నా, మీరు రైతన్నలు కదా, మీరు రాత్రిపూట మన ఊరి నుంచి మన పొలానికి వచ్చేటప్పుడు ఒక టార్చ్ లైట్ ఇలాంటి ఒక కెట్ట తీసుకోండి. ఇట్లా కెట్ట తీసుకొని మనం ఇంటికి ఈ కెట్ట టార్చ్ లైట్ అంటే పంచ కూడా పంచ కట్టుకున్నా చూడు, ఈ పంచ కూడా ఏం చేయాలంటే కిందికి ఇడుచుకుని రావాలను మన పొలానికి రావాలనుకుంటే. ఎందుకంటే ఇప్పుడు అసలు పాములు ఉండొచ్చు అనమాట, ఇలా విషపూరితమైన పాములు ఉండొచ్చు, చెప్పలేము అనమాట. మనం ఒక టార్చ్ లైట్ ఒక సిల్ వేసుకుని పోతే భూమికి ఇలా శబ్దం చేయాలన్నమాట. ఇట్లా భూమి శబ్దం చేయడం వల్ల పాముకి బాడీకి అనేది స్పర్శ తగులుతుంది, అంటే వైబ్రేషన్ తగులుతుంది దీని బాడీకి. తగిలి అబ్బాయి ఏందో వస్తుందని ఈ పాము పక్కకి తొలగిపోతుంది. అప్పుడు మనకి ప్రమాదం అనేది తప్పుతుంది అనమాట. మీరు పంచ కానీ కిందికి ఇడుచుకొని ఉండాలి, పంచ పై కట్టుకొని వస్తుంటారు అనమాట. పొరపాటున ఇప్పుడు పాము కరిచిందనుకో, ఈడ కరిచొచ్చు ఈడ వరకు కరిచే ఛాన్స్ ఉంటుంది అనమాట పాము. అందుకే మీరు
ఎవరైనా భయపడిస్తుంది అన్నది మమ్మల్ని కాదు ఎవరిని కాదు మేమేం దీనికి చుట్టం కాదన్నా అట్టనమాట చుట్టంలా పక్కలా దీనికి ఎవరు లేదు ఎవరినేమన్నా చూడే ఇంకా దీనికి నన్ను ఇప్పుడు ఈ పాము ఉంది కదన్నా నన్ను కాపాడితే కదా ఈ పాము దీన్ని తీసి పెట్టేస్తాను కదా రిటర్న్ ఆ పోతున్నాను రిటర్న్ ఆ పాము ఇడిచిపెట్టిన కాడ నేను రిటర్న్ మరచినాడు కానీ పోతున్నాను అనుకో కనపడుతున్నాను అనుకో అబ్బాయి పాములను కాపాడా కదా ఇతను అని ఈ పాముకి జాలి దయ ఉండదు వచ్చాడని నన్ను కాటేసేదే తప్పదు ఇంకా కాటేస్తుంది అనమాట దీనికి మెమీర్ అనేది ఉండదు అనమాట ఈ పాముకి వచ్చేసి మెమీర్ అంటే మన మైండ్ తక్కువ ఉంటుంది కాబట్టి దీనికి పాము పగబడుతుంది అంటారు కదా పాము పగబట్టదు అసలు దీని మైండ్ అనేది చాలా చిన్నగా బుడ్డ గింజంతా వేరుశనగ విత్తనం అంత అనమాట ఇది మంచిని గుర్తు పెట్టుకుని పగబట్టి సంపుతుంది అనేది అబద్ధం. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. అన్నా సంచి తీసుకురాప మరి డబ్బా లేదంటే కదా అక్కడ తీను బాగా కుక్కర్ తీసుకురామ నువ్వు. ఓకే నాయన పండుకి రాక్ష వాళ్ళు చాక్లెట్ డబ్బా కట్టదనా చెప్పండి. జనతా డబ్బు తీసుకొని బంద్ చేసుకుంటామని అనుకోండి. మన బంద్ చేసుకొని జనతా డబ్బు తీసుకుంటాం. అయిపోతుంది డబ్బులు ఎక్కువ తీసుకుంటా ఉంటుంది. दारन देना दारन दे आगे भाईला सर बच्चा मिला फाइल ते 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 सारी पूरी श्री हां बात ले ये मां
Jauhnya.